ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికల ఫలితాలు వేళ వైసీపీ టాప్ మంత్రికి ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్ఆర్సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎన్నికల ఫలితాల వేళ మండలి చైర్మన్ నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు పడింది. లోకేష్ సహా టీడీపీ నాయకులతో రఘురాజు అంటకాగుతున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీతో కుమ్మక్కై ఎస్ కోటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కండుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ విప్ పాలనపై విక్రాంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసేందుకు మే 27న రావాలని మండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసులు పంపించిన రఘురాజు డుమ్మా కొట్టేశారు. మళ్ళీ మే 31న ఆఖరుసారిగా మరోసారి అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డ్రామా ఆడారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.